నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీలోకి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రావడాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నారని, షర్మిల పార్టీలో చేరికతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెందే అవకాశం ఉందని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు। మంగళవారం ఆయన అద్దెకి రాగా ఆర్ఎండ్బి బంగ్లాలో జరిగిన మీడియా సమావేశంలో జేడీ శీలం మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇతర పార్టీలలో ఉన్న వారందరూ తిరిగి మరలా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఆదరించే పార్టీలను ఓడించడమే వారి లక్ష్యమని, ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వైసీపీ పార్టీకి 175 సీట్లు రావాలని పగటి కలలు కంటున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో వైసీపీ టీడీపీ విఫలం చెందాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తేనే ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు। బీజేపీని వాటికి సపోర్టుగా ఉన్న పార్టీలను ఓడించేందుకు పాత వారందరూ కాంగ్రెస్ లోకి వస్తున్నారని జేడీ శీలం పేర్కొన్నారు। ఇవన్నీ కూడా ఒకసారి వారికి తెలియజేసి వారు అందరూ అనుకుంటున్నారు, చాలామంది అన్ని పార్టీల వారు ఇప్పటి వరకు కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ రావాలి, బీజేపీ పోవాలి అనేటువంటి వారు. కేంద్రంలో ఎట్లా వస్తుందంటే ఎంపీలు వేస్తే ఎంపీలకు ఓట్లు వేస్తేనే కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది। రాష్ట్రంలో కూడా ఈ ప్రాంతీయ పార్టీలు మూడు కూడా ఎవరో చెప్తా ఉన్నారు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది। కానీ ఇదిగో బీజేపీ ఈ పాలసీస్ మేము అపోజ్ చేస్తున్నాం, నథింగ్ డూయింగ్, మేము ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, పోలవరం ఎందుకు నిర్మాణం చేయట్లేదు అని పార్లమెంట్కి నిలదీశారా వీళ్ళు ఎవరైనా? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి, ప్రజల్లో నిజాం ఏంటో తెలియాలి। ఈ తప్పుడు వాగ్దానాలు అదేవిధంగా అబద్ధాలు చెప్పేటువంటి ఈ పార్టీలు మనకొద్దు। నిజాయితీగా ఈ 75 సంవత్సరాల్లో వారి చరిత్ర చూడండి, పేదలకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదలకు లోన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదలకు ఇల్లు కట్టించింది పార్టీ, పేదలకు భూములు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదలు ఇచ్చినటువంటి భూములు, ఇందిరమ్మ టైంలో ఇచ్చినటువంటి భూములు ఎవరికి కూడా అన్యాక్రాంతం చేయకూడదు, అమ్మకూడదని రూల్ చేస్తే ఈ ప్రభుత్వంలో భూములు అమ్ముకోవచ్చని రూలు సడలించారు। భూస్వాములంతా కూడా దాన్ని కబళించుకుని వెళ్ళిపోతారు, ఏదో తక్కువ రేటుకి ఇచ్చి దళితులకి భూములు కాజేస్తారు, దళితులకి భూమి లేని వాళ్ళుగా చేస్తారు। ఇవన్నీ కొంతమంది ఆలోచిస్తున్నారు, గ్రామాల్లో కూడా ఇవి ఆలోచన చేయాలి, మీ పిల్లలు చదువుకోవాలి, స్కాలర్షిప్ కావాలి। మరి కాంగ్రెస్ హయాంలో కార్పొరేట్ సంస్థల్లో కూడా పేదల విద్యార్థులు చదువుకుని ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు। మేము కూడా హాస్టల్లో 5 రూపాయలు పే చేసి పూర్తిగా ఎంఎస్సీలు చదువుకున్నాం। ఇప్పుడు ఆ పరిస్థితి లేదు। ఎందుకు లేదు? వారు కేవలం మాటలు చెప్పి ఏదో నెలకి ఇంతని మీకు డబ్బులు చేస్తున్నారు, కానీ దానిలో సగభాగం తాగుడికే సరిపోతారు, చీప్ లిక్కర్। ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి। దయచేసి నాకు తెలుసు 2 మెయిన్గా ఉన్నటువంటి పార్టీల్లో చాలా డబ్బు రేపు ఖర్చు పెట్టబోతున్నారు, అది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు। డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఆ డబ్బు రావడానికి ఏదో చేస్తారు కదా, మరి గాలి తప్ప ఖనిజాలు నమ్ముకుంటున్నారు, కొండలు మన్నైపోయి తగ్గిపోతున్నాయి, మట్టి ఇందిరమళ్లలో ఈ కొత్తగా ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఇల్లు కట్టడానికి 1 సెంటు భూమి 1 సెంటు దాంట్లో కడుతున్నారు, అని మెరకేసేదని పెద్ద స్కాము। ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజలకు తెలుసు। సో ఉన్న వాస్తవాలు ఒకసారి గమనించండి। కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కూడా అన్ని వర్గాలకి కుల మత భేదాలు లేకుండా, ఒక కులమని కాదు, ఒక మతం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, అందరూ నాయకులు అందరూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, అందరికీ స్థానం ఉంటుంది। కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకునేవారు, ప్రజాస్వామ్యం కావాలనుకునేవారు, అభివృద్ధి నిజంగా కావాలనుకునేవారు, రైతు క్షేమాన్ని ఆలోచించేవారు, రైతు కూలీలు బాగుండాలని కోరుకునేవారు, పేద బడుగు వర్గాల వారికి ఆరోగ్యం, విద్య, వైద్యం అవన్నీ కూడా సరిగా అందాలనుకుని కోరుకునేటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరలా దయచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని కోరుకుంటూ ఈరోజు నుంచి మొదలుకొని ఈ 10 రోజులు ఈ ప్రాంతం, తర్వాత ఈ జనవరి 22 వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మేము ఒక టీముగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మరలా కర వాపస్ మీరు రండి కాంగ్రెస్ పార్టీలోకి అని అందరినీ కోరుకుంటూ మేము బయలుదేరాం. ఈ యాత్ర కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, కొత్త సంవత్సరంలో ఇంకా మంచి తీపి కబుర్లు రాబోతున్నాయి. చాలామంది మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని సంకేతాలు, సందేశాలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి హనుమిరెడ్డిని మంగళవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో చీరాల డీఎస్పీ ప్రసాదరావు, సిఐ రమేష్ బాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం శాంతి భద్రతల గురించి హనుమిరెడ్డి డీఎస్పీతో చర్చించారు. అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని హనుమిరెడ్డి డీఎస్పీకి సూచించారు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 8వ రోజు చేరింది. 8వ రోజు సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ భిక్షాటన తెలియజేశారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఎస్పీ, సిఐటియు, సిపిఎం పార్టీ నేతలు తంగిరాల వెంకటేశ్వర్లు, మందా జోసెఫ్, తిరుపతి రెడ్డి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుంటే ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించకుండా పోటీకి కార్మికులను బయట నుంచి పిలిపించి పనులు చేయిస్తూ సమ్మెలోకి ఎవరూ వెళ్లలేదని, ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న 2 రోజులలో మిగతా రంగాలలో పనిచేస్తున్న కార్మికులు కూడా సమ్మెలోకి వస్తున్నారని, అవసరమైతే అత్యవసర సేవలు నిలుపుదల చేసేందుకు కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు గత 8 రోజుల నుండి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. 8 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకుండా మున్సిపల్ కార్మికుల్ని సమస్యలు పరిష్కరించే దాంట్లో చొరవ చూపాల్సినటువంటి ప్రభుత్వం బెదిరింపులకి దిగుతూ ఉంది. అదేమంటే పోటీ కార్మికులను పెట్టి పని చేపిస్తూ ఉంది. రోజువారీ కూలీలను తీసుకొచ్చి పని చేయించి అంటే ప్రధాన వీధుల్ని చెత్త లేకుండా చూపించి సమ్మె ప్రభావం ఏమీ లేదు, అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె జరగట్లేదు, జరిగిన వాటిల్లో కూడా కొంతమంది సమ్మెలో లేరని చెప్పేసి ప్రజానీకానికి ఒక తప్పుడు సంకేతం ఇచ్చేటువంటి పద్ధతుల్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇది అవాస్తవం. రోజువారీగా ఉన్నటువంటి కొంతమంది ప్రధాన వీధుల్ని శుభ్రం చేస్తే చేయొచ్చు, కానీ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి చెత్త పేరుకుపోతూ ఉంది. కాలువల్లో మురికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ప్రజానీకం ఈ సమ్మె ఎన్ని రోజులు జరిగిద్ది, ఇళ్ల దగ్గర ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రజానీకం అడుగుతూ ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చేదానికోసం ప్రధాన వీధుల వరకే చేస్తూ ఉన్నారు. అంటే ప్రధాన వీధులు ఉంటే సమ్మె లేనట్టు అని చెప్పేసి చూపించేదానికోసం ద్వంద్వ వైఖరి. ఏదంటే అది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడైనా స్పందించండి. మున్సిపల్ వర్కర్స్ అడిగినటువంటి డిమాండు రాష్ట్ర ప్రభుత్వంకి ప్రభుత్వంలోకి రాకముందు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఏమంటున్నారు, పర్మనెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నువ్వు చెప్పినటువంటి హామీని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. ఒక పర్మనెంట్ కార్మికులకేమో 70,000 60,000 ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు దీని కింద ఆప్కాస్ట్ కింద పనిచేసేటువంటి వాళ్ళకేమో 15,000. అదేవిధంగా రోజువారీగా పనిచేసేటువంటి కోవిడ్లో తీసుకున్నటువంటి కార్మికులకు మరి 7,000 8,000. ఈ దద్ద వైఖరి, ఈ శ్రమ దోపిడీ ఇది అనేది అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు. అదేవిధంగా ఇంజనీర్ కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి హెల్త్ వెల్వెన్స్లు ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా రేపు 2 రోజుల్లో సమ్మెలోకి రాబోతూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు 8వ రోజుగా నిర్వాధిత సమ్మె చేస్తూ ఉన్నారు. వీరికి మరి రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరి వీరి కోరికను కనీసం ఆలకించలేదు. చర్చలు పిలుస్తామంటున్నారు. రోజు కాలయాపన చేస్తున్నారు. వీరు ఏం చేసుకుంటారో చేసుకోనండి, మేము మరి విడిగా తీసుకొచ్చి వాళ్ళని ప్రైవేట్గా తీసుకొచ్చి పెట్టి పని చేయించుకుంటాం, కానీ వీళ్ళగా చర్చలు పిలవని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నారు. అదిగాక మరలా ఈరోజు పేపర్లో చూస్తే మధ్యాహ్నం చర్చలు పిలుస్తామని చెబుతూ ఉన్నారు. ఏదేమైనా వీళ్లకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీరు చేస్తున్న పనికి మరి గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు 8వ రోజు చేస్తున్న ఈ నిర్వాధిత సమ్మెకు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం చేయాలి. మున్సిపల్ కార్మికులు
పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. నశించాలి ప్రభుత్వం ఉండే వైఖరి. నశించాలి ప్రభుత్వం ఉండే వైఖరి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. జయప్రదం చేయండి భిక్షాటన కార్యక్రమాన్ని. జయప్రదం చేయండి భిక్షాటన కార్యక్రమాన్ని. జయప్రదం చేయండి భిక్షాటన కార్యక్రమాన్ని. జయప్రదం చేయండి భిక్షాటన కార్యక్రమాన్ని. వ్యవసాయ కార్మిక సంఘం రైతుల సమస్యల మీద పోరాటం చేయడంలో ముందుంటుందని అద్దంకి మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం నూతన క్యాలెండర్ను ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, ఆర్ఐ శంకర్, ఏఎస్ఓ అమర్నాథ్, తిరుపతి రెడ్డి, తంగిరాల వెంకటేశ్వర్లు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం శుభసూచిక అని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలపై పోరాటం చేయటం అనేది ఎంతో అవసరమని, ఇదే విధంగా ముందుకు సాగాలన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి క్యాలెండర్ను ఆవిష్కరించడం ఎంతో శుభపరిణామం. నిన్న రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి వ్యవసాయదారులు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఏవైతే కూడా వారి తరఫున పోరాటం చేయడం, దాని ద్వారా వారి సమస్యలు పరిష్కరించడం కూడా అందరికీ అవసరం. ఆ తరఫున మన ఈరోజు కమిటీ వారు కూడా ఈ ద్వారా తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి ఈ రోజున మనకి ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం పుచ్చలపల్లి సుందరయ్య గారు దీన్ని స్థాపించారు. కొన్ని లక్షల సభ్యత్వంతో ఇది కష్టజీవులకి అండగా ఉంటూ అప్పుడు కూలి పోరాటాలు చేసి పేదలకి సంఘటితం చేసేదానికోసం అప్పుడు మహానుభావుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య గారిది నెల్లూరు జిల్లా అలగానిపాడులో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి ఒక ఆశాజ్యోతిగా హక్కులు సాధించుకునే దానికోసం ఉంది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం క్యాలెండర్ని ఈరోజు అద్దంకి మన తహసీల్దార్ గారు ఆవిష్కరించడం అనేది జరిగింది. వారిని కూడా ఈ వ్యవసాయ కార్మిక సంఘం దీనికి సంబంధించినటువంటి విషయాలు వారికి కూడా తెలుసు. వామపక్ష హోదా, దానికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఉన్నటువంటి అవగాహన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నేటి నుంచి అద్దంకి మండలంలో ప్రారంభించారని, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీఓ దేవసేన కుమారి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ విడతను ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి అనుభవం కలిగిన వైద్యులు పాల్గొని ప్రజలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అద్దంకి మండలంలోని జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నేటి నుంచి తిరిగి మరలా ప్రారంభించారని, గ్రామాలలో జరిగే కార్యక్రమం గురించి ముందుగానే ప్రజలకు తెలిసేలా చేస్తారని, క్యాంపులో పాల్గొని ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకొని ఉచితంగా మందులు తీసుకొని వెళ్లాలని, అవసరమైన వారికి ఉచితంగానే ఆపరేషన్లు కార్పొరేట్ వైద్యశాలలో చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేశారు. మనం జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ప్రోగ్రాంలో ఉన్నాము. బొమ్మనంపాడు విలేజ్ హెల్త్ క్లినిక్. సో ఫేజ్ 1 చాలా విజయవంతంగా పూర్తయింది. ఎవరైతే మన దగ్గర సర్వీసెస్ తీసుకున్నారో వాళ్ళని హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేశాము. గుండె వ్యాధులకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ని వాళ్ళని ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్కి, జీజీహెచ్లకి, మెడికల్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్కి పంపించి రెఫరల్ సర్వీసెస్ అందించడం అయింది. ఎవరినైతే మనం ఐడెంటిఫై చేస్తామో వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వీసెస్ తీసుకున్నారా లేదా పూర్తిగా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని ట్రీట్మెంట్స్ కూడా అందించడం జరిగింది. ఈ క్యాటరాక్ట్ పేషెంట్స్ కంట్లో పొర రావడం కానీ,
ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరికైతే చూపు మందగించిందో వాళ్ళకు కూడా ఆప్టోమెట్రిస్ట్ గారు ఇక్కడికి వచ్చి కంటి చూపు పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఎవరికైనా సర్జరీ అవసరమైతే వాళ్ళని నియర్ బై క్యాట్రాక్ట్ సర్జరీస్ వాళ్ళకి చేయించి ఇందుకు గాను మనం ట్రాన్స్పోర్ట్కు కూడా పేషెంట్కి 500 రూపీస్ పే చేస్తూ వాళ్ళని వెళ్ళి సర్వీసెస్ అన్నీ వాళ్ళు వినియోగించుకునేలాగా చూసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫాలోఅప్గా కాల్ చేసి వెళ్ళారా, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, పూర్తిగా అందిందా లేదా, ఇది ఫేజ్ 1లో మనం అందరం చేసాము. దీనికి మనం మండల ఆఫీస్ స్టాఫ్ కానీ మిగిలిన వాళ్ళందరూ సహకారాలు తీసుకున్నాము. ఆశా వర్కర్స్ కానీ ఎంపీడీఓలు కానీ. సో అన్ని సౌకర్యాలు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు, వాళ్ళ సర్వీసెస్ కూడా వినియోగించుకున్నాము. అలా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మిగిలి ఉంటే మనం ఫేజ్ 2లో వాళ్ళని కవర్ చేసి ఆ కొంతమంది కూడా మిస్ కాకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అన్ని రకాల సర్వీసెస్ అందించడానికి మనం ఈరోజు బొమ్మనంపాడు విలేజ్ హెల్త్ క్లినిక్లో మనము ఫేజ్ 2 నిర్వహిస్తున్నాము. ముందుగా మనము ప్రజలకు అందరికీ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి పలానా డేట్న క్యాంప్ ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆశాస్ వాలంటీర్స్ అందరూ డోర్ టు డోర్ వెళ్ళి ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది, స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు అని వాళ్ళకి ముందుగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పొలాలకి పనులకి వెళ్ళే వాళ్ళకు కూడా ముందుగా వెయిట్ చేసి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటున్నారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు అంగన్వాడీలందరూ భారీ స్థాయిలో తరలి రావాలని సిఐటియు నాయకురాలు శారద పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 22వ రోజుకు చేరింది. 22వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు కోలాట ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ 22 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించకపోగా జనవరి 5వ తేదీ నుంచి స్కూల్స్కి వెళ్లిన టీచర్స్ పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని, సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని శారద చెప్పారు. బుధవారం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, పోరాటం చేస్తేనే అంగన్వాడీలు ఆయాల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22వ రోజుకి మా సమ్మె కొనసాగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం 22 రోజులైనా కూడా ప్రభుత్వం మా మీద స్పందించడం లేదు. రేపు బాపట్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి కూడా మేము వెళ్తా ఉన్నాము. అలాగనే ఈరోజు 5వ తేదీ లోపల మీరు స్కూల్కి వెళ్ళకపోతే మిమ్మల్ని కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. మా కోరికలు, మా డిమాండ్ సాధించేదాకా మా సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాను.
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు చేసే సేవా కార్యక్రమాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో కొల్లి సురేంద్ర సహకారంతో అద్దెకి పట్టణంలోని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్కు 2 జింకు రేకులు, మాలాది శ్రీనివాసరావు సహకారంతో జిల్లా పరిషత్ హై స్కూల్కి 10 కుర్చీలను రోటరీ బృందం కలిసి అందజేశారు. రోటరీ వారు చేసే సేవా కార్యక్రమాలు అన్ని అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వక్తలు తెలియజేశారు. నిజంగా ఇచ్చినటువంటి ఇది చాలా మంచి ఎంకరేజ్మెంట్ అయ్యా. ఎదురైన సమస్యలు కానీ మీరందరూ కూడా పోటీ కూడా చదవండి, 3 నెలలు బ్రహ్మాండం చదవండి. మేము ఇచ్చేది ఏమన్నా పిక్చర్ ఇస్తుంటాం, కానీ మీరు భవిష్యత్తు నిర్ణయించుకోవాలా. మన గోపాల్ గారు ఇచ్చాడు 5,000 రూపాయలు, నాకు రావాలన్నా అని పోటీ పడాలి. ఒకటికి 0కి భేదం ఎంత? 1కి 0కి ఎంత భేదం? పక్కన పెడితే 10 అయింది, 0 చేస్తే 1 అయింది, 1 లేకపోతే 0 అయింది. కాబట్టి 1 ఉంటే 2 0 పెట్టిన విలువ వస్తుంది. అందులో మీరు బాగా పట్టుదల అనేటువంటిది మంచి ఆలోచన అమ్మా. నేను కూడా చెప్తున్నా, మేడం గారు కూడా పేరు తీసుకురావాలా. కాబట్టి ఈ ద్వారా శ్రీ హితేష్ వాళ్ళ మనవాడు పుట్టినరోజు సందర్భం కూడా కలిసి వచ్చింది. ఆయనకి నిండా ఆయుష్, ఆరోగ్యాలు, ది ఆల్మైటీ కెన్ బ్లెస్ హిమ్, ది ఫ్యామిలీ విత్ ది గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. ఈ రోడ్డు అంటేనే స్నేహం, సేవ, సహకారం, ఈ ఉద్దేశమే రోడ్డుకి. ఈ ఉద్దేశంతో మీ స్కూల్లో మొన్నే డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు మంచి అవగాహన ఏర్పడింది. బాగుంది క్యాంప్ అని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు హెడ్ మాస్టర్ గారు ఒక అర్జున్ ముందు 10 కుర్చీలు ఇవ్వండి, తర్వాత మాకు ఇబ్బందిగా ఉందని కింద నుంచి తీసుకొస్తుంటే వారి తేవడం చూసి నేనే బాధపడి ఇబ్బంది పడి వెంబడే 10 కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అంత కుర్చీ పెద్ద ఎక్కువ దాకా అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తించి వెంబడే 10 కుర్చీలు అనే వివాహ సందర్భంగా వారికి మా రోడ్డు తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.